रुकने असेंबली कुकटपल्ली एम कृष्णा राव ने बरहमी का इजहार करते हुए कहा कि नई हुकूमत की तश्कील के 6 माह गुजर जाने के बाद भी कोई तरक्की नहीं हुई है और हुकूमत ज़ेर इल्तिवा कामों को हवा में छोड़कर अवाम को परेशानियों का बायस बनने का काम कर रहे हैं। रुकने असेंबली एम कृष्णा राव ने पीर के दिन कुकटपल्ली हल्के के ओल्ड बोइनपल्ली डिवीजन में मुकामी कॉरपोरेटर एम नरसिम्हा यादव और अहदेदारों के साथ बोयान तालाब मानसा सरवर हाइट्स के करीब नाले का मुआयना किया और नक्कासी आप के मसाइल का जायजा लिया। बाद रुकनी असेंबली एम कृष्णा राव ने तमाम अहदेदारों के साथ एक जायज़ी इजलास मुनक़िद किया। इस मौके पर रुकनी असेंबली ने मुकामी कॉलोनियों की तरफ से दी गई शिकायत का अजाला किया। उन्होंने कहा ओल्ड बोइनपल्ली डिवीजन में ज़ेर इल्तिवा कामों को तेजी से मुकम्मल किया जाए और इसी तरह नए कामों के लिए दरकार फंड्स को जिले उजरा के साथ मिलकर लिया जाए। इस प्रोग्राम में कॉरपोरेटर एम नरसिम्हा यादव, इरफान, नरेंद्र गौड़, एम नरसिंह, जंगया, यादगिरी और दीगर ने शिरकत की। కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ లో ప్రజలకు ఇబ్బంది ఉన్నాయని నేను స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు ఇలా బోన్పేట డివిజన్లో ముఖ్యంగా భువనేశ్వర్ ఉన్నటువంటిది గుర్రంటెక్కతోని భయంకరంగా గుర్రంటెక్క నిలవడం వల్ల అక్కడ సుమారుగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 40-50 కాలనీలు అక్కడ దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది దృష్టికి వచ్చి అది కూడా ఇమీడియట్గా కమిషనర్ గారికి ఇవ్వాలని లెటర్ రాస్తాను. ఎందుకంటే ప్రతిసారి నేను టెండర్గా వేయించేసి వర్షాకాలం వచ్చినప్పుడు గుర్రంగా లేకుండా చేశాము ఇన్ని రోజుల దాకా. కానీ దాన్ని అధికారులు దాన్ని పట్టించుకోలేకపోయారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గుర్రండెక్క మొలడం వల్ల విపరీతమైన దోమ వచ్చి ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమీడియట్గా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా గుర్రండెక్కను తీపిచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది రెగ్యులర్గా ఒక 3 years 4 years మనం యాక్చువల్గా టెండర్కి ఇస్తాం. మరి ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేశారనేటువంటిది నాకు ఐడియా లేదు. నేను ఒకసారి కమిషనర్తో మాట్లాడి ఆ బోయిన్ చెరువు ఉన్నటువంటి శుద్ధీకరణ చేయాలి, గుర్రండెక్క రాకుండా చేయాలంటే అట్లా డ్రైనేజ్ పోకుండా చేయాలి. ఇంతకుముందు డ్రైనేజ్ పోకుండా మరి డ్రైనేజ్ పోతున్నట్టుగా దానివల్ల గుర్రండెక్క వచ్చింది. దానివల్ల చిన్న చిన్న సమస్యలు గతంలో ఒక 8-9 నెలల కింద ఉన్నటువంటి శాంక్షన్స్ ఏవైతున్నాయో సుమారు 5-6 కోట్ల రూపాయలు ఈ కాన్ఫరెన్స్లో వర్క్స్